వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు విజయసాయిరెడ్డి. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఫ్యామిలీతో విభేదాలు లేవన్న విజయసాయి పవన్ కళ్యాణ్తో స్నేహం కొనసాగుతుందన్నారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవుల్లో ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. ఇక 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞతుడనని విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని తెలిపారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన టీడీపీతో రాజకీయంగా మాత్రమే విభేదించానని, చంద్రబాబు ఫ్యామిలీతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. తన భవిష్యత్తు వ్యవసాయమే అని క్లారిటీ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు విజయసాయిరెడ్డి. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీతో సుదీర్ఘ అనుబంధానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయడం సంచలనంగా మారింది. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి అన్ని లెక్కలు వేసుకున్నాకే రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకుంటారు. క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయి పనిలో పనిగా తనకు జనసేనాని పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు ఉన్నాయని, ఏపీ సీఎం చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదంటూ ముక్తాయించడం కొసమెరుపు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఊపందుకున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి నిర్ణయం కీలకంగా మారుతుందన్న వాదన ఒకవైపు, కేంద్రంలో బీజేపీతో సంబంధాలను కొనసాగించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్న ప్రచారము మరోవైపు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. ఇంకా 4.5 సంవత్సరాల పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ పదవిని వదులుకోవడానికి అసలు కారణం వీసారెడ్డి రాజ్భవన్ కు వెళ్లి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవ్వాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలను సునిశ్చితంగా విశ్లేషించిన విజయసాయిరెడ్డి వైసీపీలో కొనసాగడం వల్ల తనకు పెద్దగా భవిష్యత్తు ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విజయసాయి వయసు 68 సంవత్సరాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 73 ఏళ్లు వస్తాయి. అప్పటికి రెడ్డెవరో రాజెవరో వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో గత 2 ఏళ్లుగా విజయసాయిరెడ్డి రగిలిపోతున్నారు.
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర వైఫల్యం తర్వాత బీజేపీలో చేరేందుకు విజయసాయి పెద్ద స్కెచ్ వేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరి టీడీపీకి పరోక్షంగా సహకరించారు. సేమ్ అదే తరహాలో తాను కూడా కొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతుతో బీజేపీలో చేరి జగన్ కు పరోక్షంగా సపోర్ట్ చేస్తానని వైసీపీ అధిష్టానం వద్ద విజయసాయి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రపోజల్ పై జగన్ సీరియస్ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి జగన్ తో గ్యాప్ పెరిగిందని, దాంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి తనతో టచ్ లో ఉన్న కొందరిని బీజేపీ గూటికి చేర్చి తన దారి తాను చూసుకోవాలని విజయసాయిరెడ్డి డిసైడ్ అయ్యారని టాక్. గతంలో తన భవిష్యత్తు గురించి విజయసాయి విశ్లేషిస్తూ ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ కావాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పడం గమనార్హం. ఇప్పుడు అదే ప్రపోజల్ ను బీజేపీ హైకమాండ్ ముందు ఉంచారని, దానికి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే రాజ్యసభ పదవిని విజయసాయిరెడ్డి వదులుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఈ విషయంలో టీడీపీ నుంచి వ్యతిరేకం లేకుండా తాను వదులుకున్న రాజ్యసభ సీటు సైకిల్ పార్టీకి కలిసి వచ్చే విధంగా విజయసాయి వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ తో మొదటి నుంచి ఈయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి భాషలో చెప్పాలంటే వైసీపీకి రాజీనామా చేయడం ద్వారా జరిగిన లాస్ ను బీజేపీ మద్దతుతో వచ్చే గవర్నర్ పదవి అనే ప్రాఫిట్ తో సరిచేయడం వల్ల బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయినట్లే. రాజ్యసభలో వైసీపీకి బలం తగ్గుతుంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా ఇటీవల పార్టీకి సభ్యత్వానికి 3 రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య, మోపిదేవి, బీద మస్తాన్ పదవులు వదులుకున్నారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే బాటలో వెళ్లారు. తాను పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో వైసీపీ బలం 7కు తగ్గిపోయింది. అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తే 6కే పరిమితం కానుంది వైసీపీ బలం. వీళ్ళిద్దరూ రాజీనామా చేస్తే కూటమి పార్టీలకే రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చరిత్ కుమార్, విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. సో ఏ పార్టీలో అయితే జాయిన్ అవ్వను, కానీ అటు జనసేనానికి పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగానే ఉంటాను, అలాగే చంద్రబాబు ఫ్యామిలీతో కూడా ఎప్పటిలాగానే సన్నిహితంగానే ఉంటావు, ఎలాంటి విభేదాలు ఉన్నాయని కూడా స్పష్టం చేశారు. సో ఈయన రాజీనామాపై అటు జగన్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే జరిగినటువంటి ఘటన అయితే మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది తీరనటువంటి లోటుగానే దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. అయితే దీంట్లో నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఏదైతే 40 సంవత్సరాల టీడీపీలో ఎప్పుడూ కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 3 రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయడం, అలాగే వారిని తిరిగి అయితే ఇటు ఆర్ కృష్ణ బీజేపీ ద్వారా, అలాగే మోపిదేవి ఎవరైతే బీదా మస్తాన్ యాదవ్ అయితే ఇటు తెలుగుదేశం ద్వారా అయితే మళ్ళీ రాజ్యసభలోకి వచ్చారు. ఈ రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండేలా అయితే తెలుగుదేశం పార్టీ కొంత ప్రొటెక్ట్ అయింది. అలాగే ఏదైతే కేంద్రంలో రాజ్యసభ సభ్యులను అడ్డు పెట్టుకుని రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యేందుకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకైతే జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఎత్తుగడలు లేదన్నా వీటిని ఖచ్చితంగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు జబ్బు కొడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే రేపు విజయసాయిరెడ్డి తర్వాత అయోధ్య రామిరెడ్డి వీళ్ళందరూ కూడా 1 by 1 గానీ అక్కడ రాజ్యసభలో ప్రాతినిధ్యం గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గితే
ఖచ్చితంగా దాన్ని అందిపుచ్చుకునేందుకు అంటే ఆ రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీకే వస్తాయి కాబట్టి ఇదంతా కూడా వ్యూహాత్మకంగా రాజ్యసభలో బలం పుంజుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజ్యసభలో బలహీనపరిచేందుకైతే మాత్రం ఇది ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగా అడుగులు పడుతుంటే కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డి ద్వారా ఈ రోజు ఇచ్చినటువంటి ఈ రాజీనామా స్ట్రోక్ అనేది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. చరిత్ కుమార్, అలాగే పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 2019కి ముందు టైంలో కూడా విజయసాయిరెడ్డి పార్టీలోనే ఉన్నారు, జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. సో ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది, అయినా కూడా ఈ టైంలో సపోర్ట్ గా ఉండకుండా ఆయన రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసి కూడా నేను వైఎస్ జగన్ కు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటానని కూడా చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఆయన ఈరోజు ట్విట్టర్ లో చెప్పినట్టు నాలుగు దశాబ్దాలుగా 3 తరాలుగా వైఎస్ కుటుంబంతో నేను అనుబంధంగా ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళకి రుణపడి ఉంటాను. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదే రాజ్యసభ సభ్యుడిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అత్యంత కీలకమైనటువంటి ఢిల్లీ వ్యవహారాలు చూసేటువంటి బాధ్యత నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చారు. వైఎస్ భారతి కూడా నన్ను గుర్తించారు, వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే రాజ్యసభకు పూర్తిగా దూరం అవుతున్నాను. నేనైతే రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి రాజకీయ పార్టీలతో సత్సంబంధంగా ఉండను, నేను నా భవిష్యత్తు వ్యవసాయంతో ముందుకెళ్తానంటూ కూడా ఏదైతే విజయసాయి రెడ్డి చెప్తున్నారో ఇది ఖచ్చితంగా కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకైతే మాత్రం ఇది తీరని దెబ్బగానే భావించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈయన రాబోయేటటువంటి భవిష్యత్తు ఎవరితో జతకట్టేటటువంటి పరిస్థితి అయితే దాదాపుగా లేవనే పరిస్థితి. అయితే రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే కేసులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవినీతి ఆరోపణల కేసులు, ఈ అవినీతి ఆరోపణల కేసులో A2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, A1 గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అంటే విజయసాయి రెడ్డి అప్రూవల్ గా మారుతారంటూ కూడా ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అదే ఏదైతే విజయసాయి రెడ్డి కానీ అప్రూవల్ గా కానీ మారితే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి మాత్రం ఒక పెద్ద ఫుల్ స్టాప్ గానే మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పాలి. అయితే విజయసాయి రెడ్డి భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోతున్నాడు అంటే అంటే జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని కోరుకుంటున్నాడు తప్ప ఎక్కడా కూడా పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తానని మాత్రం ఎక్కడ చెప్పనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఖచ్చితంగా మాత్రం రాబోయేటటువంటి రోజుల్లో విజయసాయి రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం దీనిపై అయితే మాత్రం ఆధారపడుతుంది రూపా. చరిత్ కుమార్, ఇక్కడ ఒక విషయం అయితే చెప్తున్నారు, విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత వ్యవసాయానికే పరిమితం అవుతాను అని చెబుతూనే తన చిరకాల కోరిక గవర్నర్ కావాలన్నది కూడా ఒక మాట అయితే చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఏమైనా నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశం ఉందా? అయితే ఇది భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కొనసాగించినటువంటి విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీలకి తాను దూరంగా ఉంటాను అని అంటుండే తరుణంలో అంటే రాజకీయ పార్టీలకు వ్యవహారం దూరంగా ఉంటూనే ఏదైనా ఈ గవర్నర్ పదవికి ఆశించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్తిగా ఈయన మీద ఉన్నటువంటి కేసుల వ్యవహారం ఏదైతే ఉందో అంటే ప్రధానమైనటువంటి ఆరోపణలు పూర్తిగా కూడా 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి అంటే క్విట్ ప్రోకోకు సంబంధించి ఇది ఇటు ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి మీద ఉన్నటువంటి ఈ కేసుల నేపథ్యంలో ఇలాంటి కీలకమైనటువంటి బాధ్యతల్లో బీజేపీ ఇటు ఏదైతే టీడీపీ అలాగే ఇటు ఏదైతే జనసేన ఈ మూడింటికి సంబంధించినటువంటి కూటమి నేపథ్యంలో విజయసాయి రెడ్డి లాంటి వారికి అయితే మాత్రం అంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు అయితే మాత్రం అంత బలమైనటువంటి ఇది వాదనగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా కూడా ఇది ఈ వాదన అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విశ్లేషణలు అయితే మాత్రం ఎక్కడా కూడా అలాంటి ఫ్లో అయితే మాత్రం బీజేపీ ఇస్తుందా విజయసాయి రెడ్డికి మాత్రం ఊహించాల్సిన పరిస్థితి లేదని చెప్పాల్సి ఉంటుంది రూపా. చరిత్ కుమార్, అలాగే మరి విజయసాయి రెడ్డి పార్టీలో ఎంత కీలకంగా వ్యవహరించారో మనకు తెలుసు. సో అలాంటి వ్యక్తి రాజీనామా తర్వాత మరి పార్టీకి సంబంధించిన అధినాయకత్వం జగన్ స్పందించారా దీనిపై? ఖచ్చితంగా ఏదైతే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించి ఖచ్చితంగా అంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలోపేతానికైతే మాత్రం ఒక పెద్ద మంచి అసెట్ గానే అతను భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి లాంటి నేత లేకపోవడం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావించాలి. అలాగే ఏదైతే కేంద్ర వ్యవహారాలను చక్కబెట్టడంలో విజయసాయి రెడ్డి పాత్ర అత్యంత కీలకంగానే మనం వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదైతే 2014 నుంచి 2019 కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుకులు పెట్టుకుపోతుంది అన్నటువంటి క్రమంలో
ఢిల్లీలో ఆయన చక్రం తిప్పి ఢిల్లీలో ఆయనకున్నటువంటి పరిచయాల నేపథ్యంలో పూర్తిగా కూడా బీజేపీ నేతలందరినీ కూడా ప్రసన్నం చేసుకుని టీడీపీకి బీజేపీకి మధ్యన ఒక వైరం రావడానికి కూడా ఆయన ఒక పరోక్షంగా కూడా వ్యవహరించేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజు టీడీపీ బీజేపీ విడిపోవడంలో కూడా ఈయన కొంత కీలక పాత్ర పోషించాడు అనేది కూడా ఒకంత ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంత బలమైనటువంటి ల్యాబింగ్ నడిపేటటువంటి నేత లేకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగానే భావించాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు లండన్ టూర్ లో ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు దీనిపై ఎలా వ్యవహరించబోతున్నారు, ఇది మాత్రం కొంత ఆలోచించాల్సిన వ్యవహారం అవుతుంది. ఖచ్చితంగా దీని పట్ల జగన్ స్పందించడా అనేది మాత్రం ఆయన అక్కడ లండన్ లో ఉన్నారు కాబట్టి లండన్ వేదికగా స్పందిస్తాడా లేకపోతే ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత స్పందిస్తాడా అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రూపా, చరిత్ కుమార్ అలాగే విజయసాయి రెడ్డి రాజీనామాతో పాటు మరో ముగ్గురు కూడా ఇంతకు ముందే రాజ్యసభ ఎంపీ స్థానాలకు రాజీనామా చేశారు. సో ఈ నేపథ్యంలో 6కు చేరే అవకాశం ఉంది సంఖ్య. సో ఈ నేపథ్యంలో ఈ ప్రభావం అనేది ఆల్రెడీ పార్టీ అధికారం కోల్పోయింది. సో ఈ నేపథ్యంలో పార్టీపై పడే అవకాశం ఎంత వరకు ఉంది? ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఆర్ కృష్ణయ్య, అలాగే బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఆల్రెడీ రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి రేపు రాజీనామా చేస్తానంటూ కూడా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయోధ్య రామిరెడ్డి కూడా అదే దశలో ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో వరుసగా దెబ్బ మీద దెబ్బలు పడుతున్న పరిస్థితుల్లో మిగతా వారు ఎంతవరకు నిలబడతారనేది కూడా ఒకంత ఆలోచించాల్సిన పరిస్థితి. పూర్తిగా కూడా రాజ్యసభలో బలంపై ఆధారపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన నేతలు దూరమవుతున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో కానీ బలం కోల్పోతే వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఒకంత ప్రశ్నార్థకంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీని పట్ల అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ జరిగేటటువంటి డ్రాప్ అవుట్లను ఎలా శాంతం చేసుకోబోతున్నాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే అయోధ్య రామిరెడ్డి పేరు తెర మీదకి వచ్చిందో అయోధ్య రామిరెడ్డిని కూడా ఏమైనా కంట్రోల్ చేస్తారా అనేది కూడా కొంత మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం రాబోయేటటువంటి రోజుల్లో ఈ రాజ్యసభ సభ్యులను ఎలా కాపాడుకోబోతున్నారు అంటే ఇక్కడ డ్రాప్ అయినటువంటి ప్రతి రాజ్యసభ కూడా ఇటు టీడీపీ ఖాతాలోకి లేకపోతే కూటమి ఖాతాలోకి పడేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మాత్రం దీని పట్ల అయితే మాత్రం వైసీపీ అధినేత ఎలా కీలకంగా వ్యవహరించడం మాత్రం ఇదే భవిష్యత్తులో దీని పట్ల మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద ఎఫెక్ట్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వచ్చిన తర్వాత లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతున్నది మాత్రం దీని పట్ల ఆసక్తిగానే ఎదురు చూస్తున్న పరిస్థితి రాజకీయ శ్రేణులంతా కూడాను. రూపా, చరిత్ కుమార్ అలాగే భవిష్యత్తులో బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ అలాగే ఏదైతే బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేనలో కూటమిలో ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడికిప్పుడైతే మాత్రం అలాంటి సమీకరణాలు అలాంటి పరిణామాలు అయితే ఏమీ అవసరం లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి భవిష్యత్తు అంటే ఈ రాబోయేటటువంటి భవిష్యత్తులో ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జతకట్టేట అవకాశం ఉందా లేకపోతే అసలు పార్టీని ప్రొటెక్ట్ చేసుకునేందుకు పార్టీని మెడ్జి చేస్తారా అనేది ఈ ఆలోచన ఈ విశ్లేషణ అయితే మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటికప్పుడు భవిష్యత్తులో ఇది జరగకపోయినప్పటికీ భవిష్యత్తులో దీనిపై వైసీపీ అధినేత తీసుకునే నిర్ణయాలు పార్టీని కాపాడుకునేందుకు తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు అలాగే ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకెళ్లబోతున్నారని మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇదైతే మాత్రం కొంత పొలిటికల్ సెక్టర్లో కొంత ఆసక్తి రేపుతున్నటువంటి ప్రశ్నలుగానే భావించాలి. దీని పట్ల అయితే మాత్రం భవిష్యత్తు అంటే రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలు వచ్చే డెవలప్మెంట్స్ ఇటు బీజేపీకి సఖ్యతగా మెలుగుతారా లేకపోతే బీజేపీతో మెడ్జ్ అయ్యేటటువంటి ఆలోచన చేస్తారా, బీజేపీ జనసేనతోటి బీజేపీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టేటువంటి సాహసం చేస్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఇది $1 మిలియన్ ప్రశ్నగానే మనం భావించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో అంటే 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పట్లో ఏ రాజకీయ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టే సాహసం అయితే చేసే ఆలోచన అయితే ఉండదని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.